చూస్తారు. నాకు ఒక్కటిసారి మొత్తం రోమాలు నిక్కబడుచుకున్నాయి. నిజంగా 3వ తరగతి పిల్లవాడు జై తెలంగాణ అని అమరవీరులకు సంబంధించినటువంటి పాటలు పాడుకుంటూ వస్తున్నాడు కదా. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రము రాక మానదని చెప్పేసి ఆ రోజు 3వ తరగతి చదువుతున్నటువంటి ఇప్పుడు మీరు డిగ్రీకి వచ్చినటువంటి విద్యార్థులుగా ఆ రోజు 3వ తరగతిలో ఉన్నటువంటి మీకైతే జై తెలంగాణ అని కొంత నిండా అమరవీరుల స్మృతికి దాన్ని వాడుకుంటూ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. 2009 డిసెంబర్ నెల 9వ తారీఖు ప్రకటన రావడానికి కారణమైనటువంటి రోజులు ఒక పక్కన నిమ్స్ హాస్పిటల్లో దీక్ష, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో యుద్ధ వాతావరణం కనిపిస్తున్నటువంటి యుద్ధ వేదిక, యుద్ధ భూమి ఉస్మానియా యూనివర్సిటీ. కానీ ఉస్మానియా యూనివర్సిటీ చలో అసెంబ్లీ ఎప్పుడైతే డిసెంబర్ 14 పిలుపునిచ్చిందో ఆ అసెంబ్లీ ముట్టడికి భయపడే డిసెంబర్ 9 రాత్రిన కేసీఆర్ ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చిన రోజు అది. డిసెంబర్ 10 కాకుండా కనుక అసెంబ్లీ ముట్టడి డిసెంబర్ 20వ తారీఖు నాడు పెట్టి ఉంటే తాక బతుకునో సచ్చనో మనకు అర్థమవుతా ఉండే. అప్పుడు డిసెంబర్ 10వ తారీఖు అసెంబ్లీ ముట్టడి కావడం వల్ల డిసెంబర్ 9 రాత్రి ప్రకటన ఇవ్వడం వల్ల ఇలా కేసీఆర్ దీక్షతోటే తెలంగాణ వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ స్వచ్ఛందంగా దీక్షను విరమించే పరిస్థితి డిసెంబర్ 9, 10 నాడు ఉంటుండే. ఒకవేళ ప్రకటన రాకుండా కూడా డిసెంబర్ 9, 10 నాడు విరమించే పరిస్థితులు ఉంటుండే. కాబట్టి ఆ తర్వాత జరిగింది డిసెంబర్ 9 నాడు వచ్చింది. 10వ తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున అమరవీరులకు అంకితం ఈ ప్రకటన, ఇది త్యాగదండ సాక్షిగా వచ్చినటువంటి ప్రకటన అని చెప్పేసి ఇది అమరవీరులకు అంకితం అని చెప్పేసి మేము సభ పెట్టుకున్నాం. కానీ తీరా ఒక్క రోజు దాటగానే ఇక్కడ అసెంబ్లీలో రాజీనామాలు, ఇక్కడ సీమాంధ్ర నాయకుల లాబింగ్లు, ఎవరెవరిని కలుస్తున్నారో బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. టీములుగా గ్రూపులుగా విడిపడిపోతున్నారు ఆంధ్ర నాయకులందరూ కూడా. కాంగ్రెస్ నాయకులు కూడా ఊహించని ప్రకటనలు, కాంగ్రెస్ నాయకులకు ఎట్లా ఏ స్టెప్ లో ఉండాలనో ఏ విధంగా ఉండాలనో అర్థం కాని పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఇలా డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలం తార్నాక విద్యానగర్ పరిమితమైన ఉస్మానియా యూనివర్సిటీ కాదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నిలబడ్డ కళాశాలలు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సైఫాబాద్ కాలేజీ, నిజాం కాలేజీ, అసెంబ్లీ రెండు పక్కల కాపు వాస్తు గన్నులు ఎక్కుపెట్టినట్టుగా అసెంబ్లీకి ఎక్కుపెట్టినటువంటి ఉన్నటువంటి కాలేజీలు ఈ రెండు కాలేజీలు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. నిజాం కాలేజ్ ఒక పక్క, సైఫాబాద్ కాలేజ్ ఒక పక్క, రెండు తుపాకులు ఎక్కుపెట్టి అసెంబ్లీని కాల్చుతున్నట్టుగా కనిపిస్తుండే. ఎప్పటికీ చలో అసెంబ్లీ ముట్టడి పిలిపించినప్పుడల్లా పోలీసులకు భయం ఏది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కంటే ఎక్కువగా నిజాం కాలేజ్కి, సైఫాబాద్ కాలేజ్కి ఎందుకంటే ఈ పిల్లలు హాస్టల్ పక్కనే ఉన్నది. గన్ పార్క్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామనే పేరు మీద పోయేది మొత్తం కాకవికలం చేసే పరిస్థితులు కనబడతాయి. అక్కడ పక్క నుంచి సిటీ కాలేజ్ నుంచి విద్యార్థులు వస్తారు. అసలు వీళ్ళను తరం కాదని చెప్పేసినటువంటి భయ భ్రాంతులు ఆనాటి పోలీసు బలగాలకు కలిగినటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి మిత్రులారా